వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. ముగ్గురు గల్లంతైన ఘటన నిజాం సాగర్ బ్యాక్వాటర్లో చోటు చేసింది. అందులో భాగంగా ఇప్పటికే మధుకర్ అనే వ్యక్తి మృతదేహాన్ని తీశారు. మరో మృతదేహాన్ని బయటకు తీసుకొస్తున్న పరిస్థితి కలిగింది. మొత్తంగా చూడొచ్చు, నిజాం సాగర్ బ్యాక్వాటర్లో ముగ్గురు మృతి చెందారు. ముగ్గురు కూడా ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తులు కావడం, దానికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ముగ్గురు మృతి చెందడంతో కుటుంబాల్లో విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. ఇప్పటికే మధుకర్ మృతదేహాన్ని బయటికి తీశారు. అయితే దాంతో పాటు మరో మృతదేహాన్ని కూడా బయటికి ఒడ్డుకు తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. దీనికి అంతటికి సంబంధించి మృతదేహాలు తీసుకురావడంతో కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి చూడొచ్చు, నవీన్ మృతదేహాన్ని అయితే బయటికి తీసుకొచ్చారు. మరో హర్షవర్ధన్ మృతదేహాన్ని కోసం అయితే గాలింపు చర్యలు చేపట్టారు. డిజార్డర్ మేనేజ్మెంట్ పూర్తిగా ఉదయం నుండి కూడా పూర్తిగా అయితే దానికి అంతటికి సంబంధించి మృతదేహాలను వెలికి తీసే ప్రయత్నంలో ఉంది. ఇప్పటికే మొత్తానికి మూడు మృతదేహాలకు సంబంధించి పూర్తిగా గాలింపు చర్యలు చేపట్టిన పరిస్థితి. ముగ్గురిని కూడా బయటకు తీసుకెళ్లేందుకు గజ ఈతగాళ్ళు ఉదయం నుండి కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఉదయం నుండి మీరు ఇప్పుడు ఒక మృతదేహాన్ని తీసుకొచ్చారు, ఎలా అసలు దాన్ని బయటకు ఎలా ఎలా దొరికింది అది మీకు? సార్ అది ప్రొద్దున నుంచి ట్రై చేస్తున్నాం సార్. ప్రొద్దున నుంచి లెంగ్తా ఉంటే మాకు ఇంకొకటి ఉంది సార్. అంటే మీరు ఆ లోపలికి వెళ్ళి బయటకు తీసుకొచ్చారు, చాలా కష్టం బాడీ బయటకు తీయాలంటే. అంటే మాకు తోడుగా వీళ్ళు గజయితగాళ్ళు అంటే వీళ్ళు కూడా ఉన్నారు సార్. లోకల్ చేపలు పట్టే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ సాయంతో పాటు మాకు కూడా సాయం చేశారు. మళ్ళీ అవి పాతల గడిగా తీసుకుంటా లెంకుంటా కింద రాళ్ళు కూడా బాగుండేది సార్. రాళ్ళల్లో తట్టి తీసుకోవడం అందుకే లేట్ అయింది సార్. రాళ్ళలో తట్టడం వల్ల లేట్ అయింది. అవును సార్. ఇక్కడ చూడొచ్చు, మొత్తానికి ఉదయం నుండి కూడా నీళ్ళలో ఉండి బాడీలను తీస్తున్న పరిస్థితి ఉంది. మీరు ఉదయం నుండి కూడా అందులో నీటిలో ఉండి బాడీలను బయటకు తీస్తున్న పరిస్థితి. ఆ నీటిలో నుండి బయటకు తేవడానికి చాలా కష్టమైన పని. అంటే ఆ డిజార్డర్ మేనేజ్మెంట్ మీకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చింది. ఆ శిక్షణ ఇచ్చిన నేపథ్యంలో అందులో తీయడానికి ఎంతో కష్టపడుతున్నారు కదా, అసలు ఎలాంటి కష్టం వచ్చింది ఆ బాడీలు బయటకు తీయడానికి? మా ఫైర్ డిపార్ట్మెంట్ మాకు పూర్తి స్థాయి శిక్షణ ఇచ్చింది. దానికి తగ్గట్టు మేము కూడా దీంట్లో పొద్దున్నుంచి చాలా రెస్క్యూ చేసి 2 డెడ్ బాడీస్ని తీసాం. అంటే ఎంతో రిస్క్తో కూడుకున్న పని. ఎందుకంటే ఒక బాడీని బయటికి నీళ్ళ నుండి బయటికి తీసుకురావాలి, అది లెంకాలి, దాని అంతా చాలా ఇబ్బందులైన పరిస్థితి. ఫైర్ డిపార్ట్మెంట్ దానికి తగ్గ శిక్షణ మాకు ఎప్పటి నుంచో ఇస్తూ ఉంది. దానికి తగ్గట్టు మేము ప్రిపేర్ అయ్యే ఉన్నాం. మొత్తానికి చూడొచ్చు, మొత్తానికి 2 బాడీలను బయటకు తీశారు. ఇక్కడ మరో బాడీ బయటకు తీయాల్సి ఉంది. దానికోసం కూడా డిజార్డర్ మేనేజ్మెంట్ సంస్థ మొత్తం కూడా లోపలికి వెళ్తున్న పరిస్థితి. మొత్తానికి ఇప్పుడైతే మధుకర్ మృతదేహము, నవీన్ మృతదేహాన్ని బయటకు తీశారు. హర్షవర్ధన్ మృతదేహాన్ని కోసం పూర్తిగా గాలిస్తున్న పరిస్థితి. ఒక బృందంగా ఏర్పడి దీంతో పాటు లోకల్గా ఉండే చేపలు పట్టే వాళ్ళు కూడా మాకు సహాయాలు అందిస్తున్నారు. అందులో భాగంగా బయటికి తీయాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే ఆ బాడీని బయటకు తీయాలంటే చాలా ఇబ్బందులు అవుతుంటాయి. ఎందుకంటే నీటిలో మునిగిన బాడీ బయటకు తీయాలంటే చాలా కష్టమైన పని. కాబట్టి పూర్తి స్థాయిలో బాడీలన్నీ కూడా బయటకు తీస్తాం. మరో బాడీ ఉంది, మరో బాడీ త్వరలోనే బయటకు తీస్తామని చెప్పి డిజార్డర్ మేనేజ్మెంట్ వాళ్ళు అయితే చెప్తున్నారు. మొత్తానికి చూడొచ్చు, నవీన్ మృతదేహం దొరకడంతో కుటుంబంలో పూర్తిగా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి ఉంది. బాడీని అయితే వాళ్ళు తీసుకొని బయటికి తీశారు. ఆ బాడీని తీసిన నేపథ్యంలో కుటుంబ సభ్యులందరూ కూడా ఏడుస్తున్న పరిస్థితి, కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి. ఇక్కడ చూడొచ్చు, పూర్తి స్థాయిలో ఏదైతే కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ బ్యాక్ వాటర్లో కూడా మృతి చెందడంతో దీనికి అంతటికి సంబంధించి ముగ్గురు నవీన్, మధుకర్, హర్షవర్ధన్లు ముగ్గురు నిజాం సాగర్ బ్యాక్ వాటర్లో పడి గల్లంతు కావడం, అందులో 2 బాడీలను అయితే ఇప్పటికే బయటకు తీశారు. మరో మృతదేహం హర్షవర్ధన్ మృతదేహాన్ని బయటకు తీయాల్సింది. గజ ఈతగాళ్ళు అయితే పూర్తిగా గాలింపు చర్యలు చేపట్టారు. మొత్తానికి ఉదయం నుండి బయటికి తీయడం, ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మరో మృతదేహం బయటికి వస్తే కానీ పూర్తిగా ఇక్కడ నుండి ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ నుండి అందరూ వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో దీనికి అంతటి సంబంధించి ఎప్పటికప్పుడు స్థానిక ఎమ్మెల్యే దీనికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. సాజంతో గంగారెడ్డి, RTV నిజాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.